భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం. నేను మీ కృష్ణ చైతన్య. ఈ వీడియోలో మనం మకర రాశి జాతకులకు 2024 సంవత్సరం ఆగస్టు నెల ఎలా ఉండబోతుంది, మకర రాశి జాతకులకు గ్రహాలు ఆగస్టు నెలలో ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్య భగవానుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. సూర్యుడు ఆగస్టు 1వ తారీఖు నుండి ఆగస్టు 16వ తారీఖు సాయంత్రం 7:44 వరకు ఈ సూర్యుడు కర్కటక రాశిలో సంచారం చేస్తాడు. అంటే మకర రాశి జాతకులకు సప్తమ స్థానమైన కర్కటక రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ సూర్యుడు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలు ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికి వారి వర్క్ లైఫ్లో ఎక్కువగా ఛాలెంజెస్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు వర్క్ చేసే చోట మీ కొలీగ్స్తో, మీ సీనియర్స్తో మీరు ఎంతో జాగ్రత్తగా, సున్నితంగా వ్యవహరించాలి. ఇక సూర్యుడు ఆగస్టు 16వ తారీఖు సాయంత్రం 7:44 నుండి ఆగస్టు 31వ తారీఖు వరకు ఈ సూర్యుడు సింహరాశిలో సంచారం చేస్తాడు. అంటే తన సొంత రాశి అయినటువంటి సింహరాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ మకర రాశి వారికి అష్టమ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ మకర రాశి జాతకులకు సూర్యుడు విపరీత రాజయోగాన్ని ఇస్తున్నాడు. తద్వారా ఈ రాశి జాతకులకు ఏదో విధంగా ఆల్ ఆఫ్ ఎ సడన్ గా ధన ప్రాప్తి కలగడం లేదా ఏదైనా ప్రాపర్టీ వీరికి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఈ సూర్యుని వలన వీరికి దీర్ఘాయుష్ కలుగుతుంది. ఇక బుధుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. ఆగస్టు నెలలో బుధుడు 1వ తారీఖు నుండి ఆగస్టు 22వ తారీఖు ఉదయం 6:40 వరకు ఈ బుధుడు సింహరాశిలో సంచారం చేస్తాడు. అంటే మకర రాశి జాతకులకు బుధుడు అష్టమ భావమైన సింహరాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ బుధుని ఆశీర్వాదం వలన ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి రీసెర్చ్ చేసే స్టూడెంట్స్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, వారు చేసే రీసెర్చ్లో బుధుడు ఎక్కువగా అనుకూల ఫలితాలు, మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అంటే వారు చేసే రీసెర్చ్లో సక్సెస్ సాధించి మంచి పేరు గుర్తింపు పొందుతారు. ఇక బుధుడు ఆగస్టు 22వ తారీఖు ఉదయం 6:40 నుండి ఆగస్టు 31వ తారీఖు వరకు ఈ బుధుడు తిరిగి కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ బుధుడు మకర రాశి వారికి సప్తమ స్థానంలో సంచారం చేస్తాడు. ఇక్కడ బుధుని వలన మకర రాశి వారికి అనుకూల ఫలితాలే ఉంటాయి. కాబట్టి ఈ రాశి జాతకులు వారు చేసే బిజినెస్లో లేదా వారి బిజినెస్ పార్ట్నర్ ద్వారా లేదా వారి లైఫ్ పార్ట్నర్ ద్వారా వీరికి బాగా కలిసి వస్తుంది. ఇక శుక్రుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. ఆగస్టు నెలలో శుక్రుడు 1వ తారీఖు నుండి ఆగస్టు 25వ తారీఖు ఉదయం 1:20 నుండి ఉదయం 1:20 వరకు శుక్రుడు సింహరాశిలో సంచారం చేస్తాడు. అంటే మకర రాశి వారికి శుక్రుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తాడు. ఇక్కడ శుక్రుడు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులు మీ పిల్లలకు సంబంధించిన విషయంలో అలాగే మీ ప్రొఫెషన్కి సంబంధించిన విషయంలో ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పిల్లల విషయంలో కావచ్చు, మీ ప్రొఫెషన్కి సంబంధించిన విషయంలో కావచ్చు ఇబ్బందులు, సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక శుక్రుడు ఆగస్టు 25వ తారీఖు ఉదయం 1:20 నుండి ఆగస్టు 31వ తారీఖు వరకు ఈ శుక్రుడు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ మకర రాశి వారికి నవమ స్థానంలో శుక్రుడు నీచ స్థానంలో సంచారం చేస్తాడు. అంటే ఇక్కడ శుక్రుడు మకర రాశి వారికి నవమ స్థానంలో సంచారం చేయడం ద్వారా ఈ రాశి జాతకులకు దైవ చింతన అనేది పెరుగుతుంది. కాబట్టి వీరు దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఇక్కడ శుక్రుడు నీచం చెంది ఉండడం ద్వారా ఈ రాశి జాతకులకు వారి పూర్వీకులకు సంబంధించిన ఆస్తులు రావడంలో కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఉండవచ్చు. ఇక కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. ఆగస్టు నెలలో కుజుడు 1వ తారీఖు నుండి ఆగస్టు 26వ తారీఖు మధ్యాహ్నం 3:30 వరకు ఈ కుజుడు వృషభ రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఇక్కడ మకర రాశి వారికి కుజుడు పంచమ స్థానంలో సంచారం చేస్తాడు. అంటే ఇక్కడ కుజుడు ఈ రాశి వారికి ఎక్కువగా అనుకూల ఫలితాలు ఏమీ ఇవ్వడు. ఇక్కడ కుజుడు పంచమ స్థానంలో సంచరించేటప్పుడు ఈ రాశి వారికి ఏదో తెలియని భయ ఆందోళనలకు గురవుతారు. తద్వారా వీరు అనుకోని స్ట్రెస్కి, ప్రెషర్కి లోనవడం జరుగుతుంది. కాబట్టి వీరు ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా కూడా కామ్గా ఉండి కూల్గా ఉండే ప్రయత్నం చేయండి. తద్వారా మీరు ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోగలుగుతారు. ఇక కుజుడు ఆగస్టు 26వ తారీఖు మధ్యాహ్నం 3:30 నుండి ఆగస్టు 31వ తారీఖు వరకు ఈ కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఈ మకర రాశి వారికి
షష్టమ స్థానమైనటువంటి మిథున రాశిలో సంచారం చేయడం ద్వారా ఇక్కడ కుజుడు ఈ రాశి వారికి అనుకూల ఫలితాలే ఇస్తాడు. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఇక్కడ కుజుని అనుకూలత వలన ఈ రాశి జాతకులు వారి శత్రువుల మీద విజయాలు సాధిస్తారు. అలాగే ఈ కుజుని అనుకూలత వలన వీరికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు, రుణ సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి క్రీడాకారులు క్రీడా రంగంలో బాగా రాణిస్తారు. ఇక గురువు ఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. గురువు బృహస్పతి ఆగస్టు నెలలో పూర్తిగా వృషభ రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు మకర రాశి వారికి ఎక్కువగా అనుకూల ఫలితాలే ఇస్తున్నాడు. కాబట్టి ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యలో బాగా రాణిస్తారు. అలాగే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి గురువు సంతానాన్ని సూచిస్తున్నాడు. అలాగే ఈ రాశి జాతకుల వారి లవ్ లైఫ్ చాలా బాగుంటుంది. ఇక శనీశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. 2024 సంవత్సరం ఆగస్టు నెలలో శనీశ్వరుడు పూర్తిగా తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే మకర రాశి వారికి శనీశ్వరుడు ద్వితీయ భావంలో సంచారం చేస్తాడు. కాబట్టి ఈ రాశి వారికి శనీశ్వరుని యొక్క ఏలినాటి శని ప్రభావం అయితే వీరిపై విస్తారంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి జాతకులు వీరికి సంబంధించినటువంటి అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయం కావచ్చు, ఫినాన్షియల్ విషయం కావచ్చు, మరీ ముఖ్యంగా హెల్త్కు సంబంధించిన విషయం కావచ్చు, మనీకి డబ్బుకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఫ్యామిలీకి సంబంధించిన విషయాలలో, వెహికల్స్, జాబ్, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాలలో వీళ్ళు ఎంతో జాగ్రత్తగా శ్రద్ధగా ఉండాలి. లేదంటే ఈ రాశి వారు ప్రాబ్లమ్స్లో మునిగిపోతారు. ఇక ఈ రాశి వారు ఏలినాటి శని ప్రభావం నుండి ఇంకా బయటపడకపోతే, ఏలినాటి శని ప్రభావం నుండి తొందరగా బయటపడాలి అని అనుకుంటే మీరు నన్ను సంప్రదించవచ్చు. తగిన రెమెడీస్ చెప్పడం జరుగుతుంది. ఇక రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. 2024 సంవత్సరం ఆగస్టు నెలలో రాహువు పూర్తిగా మీనరాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ రాహువు తృతీయ స్థానంలో మకర రాశి వారికి సంచారం చేయడం ద్వారా వీరికి ఎక్కువగా అనుకూల ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులకు వారి బ్రదర్స్ నుండి అన్ని రకాల సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే ఈ రాశి వారికి ధైర్య సాహసాలు బాగా పెరుగుతాయి. ఇక కేతు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. ఈ కేతువు 2024 సంవత్సరం ఆగస్టు నెలలో పూర్తిగా కన్యా రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ మకర రాశి వారికి నవమ స్థానంలో సంచరించే కేతువు ద్వారా ఈ రాశి జాతకులకు ఎక్కువగా దైవభక్తి పెరుగుతుంది, దైవ చింతన పెరుగుతుంది. కాబట్టి ఈ రాశి జాతకులు దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అలాగే ఈ రాశి జాతకులు హోమాలు యజ్ఞాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విధంగా గ్రహాలు ఈ రాశి జాతకులకు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వివరించాను. అలాగే ఈ రాశి జాతకులకు అన్ని పనుల్లో వీరికి శుభాలు, విజయాలు కలగాలని ఆశిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఇట్లు మీ కృష్ణ చైతన్య.